ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మన కళాశాలలో చేనేత ఉద్యమ నేత అయినటువంటి ప్రగడ కోటయ్య గారి జన్మదిన జయంతిని నిర్వహించుకొని మరి ఘనమైన నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన కళాశాల మరి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణ అతిథిగా రావడం అతిథిగా వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టాఫ్ స్టూడెంట్స్. మరి ఈ ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా సందేశాన్ని ఇవ్వవలసిందిగా మన ప్రియతమ ప్రిన్సిపల్ గౌరవ లయన్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారిని లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత. వెల్కమ్ సార్. Thank you, sir. Morning colleagues, good morning children. So నిన్ననే మనం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.1 జరుపుకున్నాం. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు మన కమిషనర్ గారు సపరేట్గా జీవో ఇచ్చారు. సో అందుకు గాను మనం ప్రగట కోటయ్య గారు చేనేత ఉద్యమకారులు. అసలు చేనేతలో ఇప్పుడు ఇన్ని స్టాల్స్, ఇన్ని బట్టలు, ఇన్ని డిజైన్స్ వచ్చాయంటే మూల కారణం వారే. సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి SSLC వరకు చదువుకొని బాపట్లలో తన ఉద్యమ కార్యాచరణ చేస్తూ ఉంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు అలనాటి వ్యవసాయ ఉత్పత్తి వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ఎన్జి రంగ గారి యొక్క మార్గదర్శనంలో వారు చేనేత కూడా సపరేట్గా వింగ్ కావాలి, ఒక సంస్థ కావాలి అని వారు ప్రారంభం చేసి చేనేత కార్మికుల్లో దాగి ఉన్న వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకురావాలని చెప్పేసి వీరు ప్రత్యేకంగా కార్యాచరణ ఉద్యమం చేసిన వ్యక్తి మరియు 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంటే ఎన్టీ రామారావు గారి పీరియడ్లోనే వారికి పద్మశ్రీగా గుర్తించడం మరియు ఇప్పుడున్న చేనేత స్టాల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రూపకల్పన చేసిన వ్యక్తి. ఇప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాల్గొన్న ఒక వ్యక్తి. సో విదేశీ వస్తువులను బహిష్కరించాలి అని చెప్పే క్రమంలో స్వదేశీ వస్తువులను వాడుకుందామని చెప్పిన వ్యక్తి వీరందరూ కలిసి చేసిన పోరాటం వల్ల మనకు ఏపీలో సపరేట్గా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని వీరు సంకల్పించడము,
భారతదేశంలో ఉన్న మంత్రులు అలాంటి ప్రధానమంత్రులు కూడా సంఘీభావం తెలిపి ఒక కంప్లీట్గా ఒక చేనేత సపరేట్గా స్టాల్స్ని కానీ అయితేనేమి ఒక ఏరియాను అయితేనేమి సాధించడంలో వీరు విశేషమైన కృషి చేయడం, ఇది మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మన కాలేజీలో వొకేషనల్ కాలేజీ జరుపుకుంటున్నాం. ప్రతిసారి ఇదే విధంగా మహాత్ములను స్మరించుకోవడం మనము ముఖ్యంగా మనకు కూడా కోర్సు CGT కోర్సు ఉంది రిలేటెడ్ పాపం ఆయన వల్లనే మనకు ఈ విధంగా వచ్చిందేమో అని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడే కాదు, భారతదేశం ప్రతి మూలలో ప్రతి బట్ట వేసుకున్న వారికి కూడా ఈయన సూచనప్రాయంగా కొన్ని పుస్తకం కూడా రాశారు వారు, దాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు. సో అది దీని వల్ల ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనకి 3 టౌన్ సిఐ గారు నారాయణ గారు, ASI గారు నారాయణ గారు వచ్చారు. మీకు చెప్పాను కదా మఫ్టీలో ఉంటారని చెప్పాను కదా, సో అందులో భాగంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వచ్చారు. అదేవిధంగా బాయ్స్ అండ్ గర్ల్స్ నిన్న పేటిఎంతో పాటు ఇంకొక కార్యక్రమం కూడా జరిగింది. మీకు ఎవరికి తెలియదు, గ్రూప్ ఏం చెప్పాను, ఒక బాయ్ ఒక గర్ల్ ని తీసి ఇవ్వడం జరిగింది. బీ కేర్ఫుల్ చెప్తున్నా నేను. ఇద్దరిని పంపించేశాను. ఇప్పుడు 3వ వికెట్ పడిపోయింది ఫస్ట్ ఇయర్ లోనే. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మలుచుకోండి, కాలేజీని మంచి పేరు తీసుకురండి. సార్ వెల్కమ్ సార్. వచ్చిన వారందరికీ పేరు పేరున మా నమస్కారాలు. ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ గారికి, మీ ప్రిన్సిపాల్ దొరకడం, ఈ కాలేజీకి వొకేషనల్ కాలేజీకి సార్ దొరకడము మీకు అదృష్టం. ఏ ప్రిన్సిపల్ ఇంత స్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రతి ఈవెంట్కి గ్యాదర్ చేసి అసలు ఏదో సాధించాలా, ఏదో మా పిల్లలకు నేర్పించాలా తపన మీ సార్కు ఎక్కువ ఉంది. నేను చూసినంతలో అంటే సోషల్ లీడర్, సమాజాన్ని మార్చాలా అనే వ్యక్తి, రియల్ లీడర్ మీ ప్రిన్సిపాలే మీకు స్ఫూర్తిగా తీసుకోండి. మీ ప్రిన్సిపలే మీకు స్ఫూర్తి. ఇంకోటి, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ మన ప్రభుత్వము ఈరోజు ఎందుకు ఈ ప్రగడ కోటయ్య గారి గురించి ఈ విధంగా స్టేట్ లెవెల్లో అతని ఫంక్షన్ చేస్తున్నారంటే, మనల్ని ఈ విధంగా ఉండడానికి వీళ్ళు ఎంతో మహానుభావులు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క వింగులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా గాంధీ గారు స్వాతంత్ర పోరాటం ఎంచుకున్నారు, సుభాష్ చంద్రబోసు అతని రైట్ హ్యాండ్ అంటే కొంచెం యూనిఫామ్ విధంగా ఇంకొక విధంగా ఎంచుకున్నాడు. అట్లా భగత్ సింగ్, అట్లా సీతారామరాజు. ఇప్పుడు స్వాతంత్ర వీరులందరూ ఒక్కొక్కరు. ఇతను వచ్చేసి ఒక టైపు అని వృత్తి. అంటే ముఖ్యంగా మీరు వొకేషనల్ కాలేజీలో మీరు ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమో అతనికి వచ్చేసి చేనేత కార్మికుడు కాబట్టి ఆ వృత్తిలో బాగా నైపుణ్యం సంపాదించి నాయకత్వం వహించినాడు, మార్పు తెచ్చినాడు. అప్పుడు వచ్చేసి విదేశీ మన వస్త్రాలు దిగుమతి ఉండేటివి, దాన్ని బంద్ చేయడానికి స్వదేశీ ఉద్యమము తీసుకొచ్చినారు. చేనేత పరిశ్రమలు ఈరోజు ఇంత వ్యాప్తి చెందడానికి మెయిన్గా కారణం ఏమంటే ఇలాంటి ఉద్యమకారులు ప్రగడ కోటయ్య గారు ఉండబట్టి ఇది చాలా మటుకు మార్పు వచ్చి గాంధీ గారు కూడా తీసుకొని మన వృత్తులు మన గుడ్డలు మనమే నేర్చుకుంటామనే విధంగా తీసుకొని వచ్చి ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయింది. కాబట్టి మీరు కూడా విద్యార్థులు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి మహానుభావుని అసలు మీ ప్రిన్సిపల్ సార్ రూమ్ లేకపోతే కనుక నాకు వండర్ అవుతుంది. అసలు ఎవరు ఇంత స్ఫూర్తిగా మీకు కర్నూలులో ఎవరు ప్రిన్సిపల్ సార్ కూడా ఇట్లా స్ఫూర్తిదాతల ఫోటోలు పెట్టిండారు. మేము ఒకసారి రూమ్ లేక పోయిరండి, వాళ్ళని చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కోండి. మహానుభావుడు. ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది తెలిసిన. మీలో కూడా పెద్దగా అయిన తర్వాత నేను ఇది కావాలి అని లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఇంకోటి స్కిల్ ఒక టైపులో ఉండాలి, లీడర్షిప్ ఒక టైపులో ఉండాలి. కమ్యూనికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు కమ్యూనికేషన్ ఎప్పుడైతే గుడ్ హ్యాబిట్స్ వస్తాయో కమ్యూనికేషన్ వస్తుంది. ఈ సోషల్ మీడియా అండి, ఫోన్లు ఉండి అంతా చిట్ పాట్లు, అర్థమైందా? వేస్ట్ చేయకుండా మెయిన్గా మంచిగా ఉపయోగపడేది వాడుకోండి సోషల్ మీడియా. అర్థమైందా?
ఎవరైనా కూడా ఇక్కడ ఏదన్నా అట్లా ఉన్నారనుకో, ఏదన్నా చట్టపరమైన చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసినారనుకో మాకు ఇవ్వండి, సమాచారం ఇవ్వండి. ఇంకోటి, ఫోన్ పేలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అటువంటిది ఏదన్నా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930కు కాల్ చేయండి. అర్థమైందా? 1930 ఇమీడియట్లీగా మీరు ఇమీడియట్లీగా ఆ నెంబర్కి కాల్ చేసినామంటే మీకు రీపేమెంట్ చేస్తారు. ఇంకోటి, అందరూ లేడీస్ కూడా శ్రీశక్తి యాప్ పెట్టుకున్నారమ్మా, పెట్టుకోండి, మీకు సేఫ్టీ. ఇవన్నీ మనకు ఈ సేఫ్టీ మెజర్మెంట్ 5 నెంబర్స్ కాంటాక్ట్. ఎవరు? మన హెల్ప్ లైన్ నెంబర్. మీ అమ్మ, మీ నాయన, మీ టీచరు, మీ వార్డను, మీ ప్రిన్సిపాల్, ఒక 2 ఫ్రెండ్స్ యాప్లో ఇన్క్లూడ్ కాండి అందరూ. ఇంకోటి, ఇప్పటి నుంచే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ మీకు. అర్థమైందా? ఒక చదివే కాదు, చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా డ్రాఫ్టింగ్ చేయాలి, ఎట్లా మీట్ కావాలి. అర్థమైందా? ఎవరు చెప్పరు. ఇవి బయట దొరికేటివి కాదు, బుక్కుల్లో దొరికేటివి కాదు. ఎవరో స్ఫూర్తిదాతలు మనకు చెప్పే మాటలను గ్రహించుకొని ఫస్ట్ రాకపోతే, ఆ సబ్జెక్ట్ రాకపోతే యూట్యూబ్లో కొట్టి చూడండి, సబ్జెక్ట్ గురించి వస్తుంది ఈజీగా. 2 సార్లు వీడియో విన్నారంటే అది ఈజీ అవుతుంది. అర్థమైందా? ఓకే, మీరు స్ఫూర్తిగా ఏదో ఒకటి లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి తప్పించండి. అర్థమైందా? అబ్దుల్ కలాం గారు ఏం చెప్పినారు? కలలు కనండి, సహకారం చేసుకోండి. అంతే. మేము కూడా చిన్నప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. అసలు మేము చాలా ముద్దులం. అటువంటిప్పుడు ఇంప్రూవ్మెంట్ అయినాం. ఎవరు? పూర్తికతో మేధావులు గారు. అర్థమైందా? ఇంప్రూవ్ కాండి. ఎవరైనా తెలకపోతే, ఎటు సెల్లులు వచ్చినాయి, తెలకపోతే ఒక ఆన్సర్ దాన్ని యూట్యూబ్లో 2 మాటలు కొట్టి విన్నామనుకో, అది మంచిగా వాడుకోండి టెక్నాలజీని. అర్థమైందా? ఇంకోటి, ఇక్కడ ఏదైనా కానీ ఇట్లా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసినారనుకో 1930 కానీ ఇంకో స్టేషన్ నెంబర్ అందరు నోటెడ్ పెట్టుకోండి. అనవసరంగా వేస్ట్గా తిరిగినారనుకో స్టేషన్కి చెప్పండి. మీరు స్ఫూర్తిదాతలు, మీరే 10 మందికి మోటివేషన్ చేయాలి. అర్థమైందా? మీ కాలేజీది. మీరు భవిష్యత్తు పౌరులు, దేశానికి మీరే. తెలిసిన రేపు పొద్దున మీరే ఎంతో మంది వేరే స్టేజ్లో వెళ్తారు. డిసిప్లిన్ అలవర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్. నీట్గా రండి. స్కూల్కి వచ్చేకల్లా మనకి ఎన్నన్నా ప్రతి ఒక్కరికి ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. స్కూల్కి వచ్చేకల్లా నీట్గా డ్రెస్ చేసుకోవడం, వచ్చేసేయండి. డ్రెస్ మెయింటెనెన్స్ మెయిన్గా, కమ్యూనికేషన్ స్కిల్ మెయింటైన్ చేయండి, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. అర్థమైనా? ఇప్పుడు ఒకరికి ఇంకొకరు పక్కన చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. యూత్లో ఎట్లంటే చెడు ఎక్కువ ఆకర్షిస్తుంది. మీరు ఎవరంతా వాళ్ళే రియలైజ్ కాండి. వాడు ఫ్రెండ్ పిలిచినాడని ఫ్రెండ్ మీద ఎంత అంటే మీరు అంతే. మీ సొంతంగా మైండ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. అర్థమైందా? అదే, ఎవరు ఫ్రెండ్స్ మీద డిపెండ్ కావద్దండి. మీరెంతకు మీరు ఇంప్రూవ్ కావాలి. మీకు నెట్ ఉంది, హలో గూగుల్ ప్రపంచం ఉంది, అరిచేతిలోనే మీకు టీచర్లు అంతా ఉన్నారు. ప్రపంచమేంది. అప్పుడు మేము చదివేటప్పుడు ఏం లేకనే మేము ఇట్లయినాం. ఇప్పుడు మీరు ఎక్స్పర్ట్ ఏమైనా కావచ్చు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రిన్సిపల్ గారికి, ఈ మా చెప్పిన మెసేజ్ను శ్రద్ధగా విన్న మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏదన్నా ఉంటే ఇంకా ఎనీ టైం మీకు కాల్ చేయండి. ఇటువరకు ఏదన్నా మీకు పోలీస్ హెల్ప్ ఉన్నా, సోషల్ హెల్ప్ ఉన్నా మేము హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.